హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు వీడియో పల్లి చెక్కీ అండి. అదేనండి, శనగ పలుకులతో పల్లి పట్టి చేసుకుంటాం కదా, పల్లి చెక్కీ కూడా అని అంటారు. అవి పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయం అండి. ఇప్పుడు చక్కగా రుచిగా క్రంచీ చెక్కీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి వేగడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుంది. ఓపికగా వేపుకోవాలి. చూడండి, ఇలా నలిపితే పొట్టు ఉడిపోయేలాగా అయినప్పుడు ఆపేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే చాలా బాగా వస్తాయి. లోపల కూడా పలుకు వేగుతుంది. లేదంటే పెద్ద మంట పెడితే పైన పొట్టు అయితే వేగినట్టు కనపడుతుంది, కానీ లోపల పలుకు మెత్తగా ఉంటుంది. చెక్కీ బాగా ఉండదు, టేస్ట్ బాగోదు. అందుకే చక్కగా వేపుకొని చూడండి, నేను కేజీ డబ్బాతో కొలిచాను. కేజీ డొక్కు నిండా అయ్యి రెండో డొక్కు ముప్పావు అయ్యిందండి. అంటే కాటాకైతే మనకి కేజీ మీద 400 గ్రాములు ఉంటాయి. ఇలా వేపుకున్న తర్వాత పొట్టంతా ఇలా నలుపుకొని చేత్తో అయినా నలుపుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ మీద వేసుకొని పూరీ కర్రతోని కానీ దేంతో అయినా నలిపితే చక్కగా పొట్టు వచ్చేస్తుంది. చెరిగేసి ఇలా చెంబు తీసుకొని గట్టిగా ఇలా నొక్కితే శనగ పలుకులు 2 ముక్కలుగా విడిపోతాయి. మనకి చెక్కీ అప్పుడు పల్చగా వస్తుంది, లేదంటే లావుగా వస్తుంది. గట్టిగా నలపొద్దండి, మరి పిండి పిండి అయిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని పాకానికి బెల్లం రెడీ చేసుకుందాం. చెక్కీకి మాత్రం ఎప్పుడైనా మంచి బెల్లం తీసుకోవాలండి, అప్పుడే చెక్కీ టేస్ట్గా ఉంటుంది, పాకం కూడా మంచిగా వస్తుంది. చెక్కీ బెల్లం వేరే ఉంటుంది. ఈ బెల్లంతో బెల్లం లడ్డు కానీ బెల్లం చెక్కీ కానీ చేసుకుంటారు. ఇది చాలా బాగుంటుంది. బెల్లం మొత్తం సన్నగా తరుక్కొని మనం శనగ పలుకులు తీసుకున్న డబ్బాతోని, ఏ డబ్బాతో అయితే తీసుకున్నామో ఆ డబ్బాతోని పలుకులు ఎన్ని తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి తీసుకున్నానండి, అంత ఎక్కువగా స్వీట్ వద్దనుకొని. ఇలా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని, కొంచెమే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని మనం ఏ గిన్నెలో అయితే పాకం తీసుకుంటాం అనుకుంటామో అందులోకి వడపోసుకోవాలి. చూడండి, ఇలా కరిగిన తర్వాత మనం పాకం తీసుకునే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇసుకది రాకుండా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం బాగా ఉడికించాలి. బాగా ముద్రపాకం రావాలండి. లేతపాకం అయితే మనకి చెక్కీ విడిపోతుంది. ఉండలకైనా చెక్కీకైనా సరే పాకం ముద్రపాకం రాకపోతే విడిపోతుంది. అందుకే బాగా ముద్రపాకం తీసుకోవాలి. పాకం వచ్చేసరికి మనం ఏ ప్లేట్లోకి అయితే చెక్కీ పోసుకుందాం అనుకుంటామో దానికి నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకుందాం. చూడండి, పాకం బాగా ఉడుకుతుంది, వాసన కూడా వస్తుందండి, తెలిసిపోతుంది మనకి. పాకం మనకు ఎలా కావాలనుకుంటామో అలాగా పాకం ఉడుకుతున్నప్పుడే తెలుస్తుంది. కొంచెం నీళ్ళలో వేసి చూస్తే పాకం గట్టిగా రాయిలా అవ్వాలండి. అలాంటి పాకం అయితేనే చెక్కీలు బాగా వస్తాయి. మనం నీళ్ళలోంచి తీసిన తర్వాత ఇలా ప్లేట్ మీద కానీ కిందన కానీ వేసుకుంటే రాయితో కొట్టిన సౌండ్ వస్తుంది. అలా అంత గట్టి పాకం రావాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న శనగ పలుకులు కూడా ఈ పాకంలో వేసి పాకం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా మరి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు కూడా నెయ్యి టేస్ట్ తెలుస్తుందండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా అంతా పట్టేలాగా కలుపుకొని మనం ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో అచ్చు పోసుకోవాలి. చూడండి, ప్లేట్లో ఇలా అచ్చు పోసుకోవాలి. నేను ప్లేట్కి ఎక్కువ అవుతుంది అనిపించిందండి నాకు, అందుకే నేను కొంచెం వేరే ప్లేట్లో కూడా తీసుకున్నాను. అవి ఉండలు చేసి చూపించుదామని మీకు. ఉండలకైనా చెక్కీకైనా సేమ్ పాకం అండి. దీనికి సరిపడా తీసుకొని కొంచెం పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా తీసుకున్నాను. ప్లేట్లో వేసుకున్న తర్వాత గరిటెతో కానీ లేదంటే ఏదైనా చెంబుతో కానీ రోలర్తో కానీ గట్టిగా నొక్కితే అదంతా సమానంగా వస్తుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇదిగోండి, ప్లేట్లోకి తీసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా చెయ్యికి తడి చేసుకొని కానీ లేదంటే నెయ్యి రాసుకొని కానీ ఇలా ఉండలు చుట్టుకోవాలండి. అన్నీను ఉండలకు కూడా సేమ్ ఇదే పాకం అండి, చెక్కీకైనా ఉండలకైనా ఏదైనాను. చూడండి, ఉండలు మొత్తం ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండ కూడా చూడండి, గట్టి పాకం తీయకపోతే విడిపోతుందండి. మనం ఏదైనా డబ్బాలో పెట్టిన తర్వాత కూడా ఇలా విడిపోయినట్టు అయిపోతుంది. చూడండి, గట్టిగా ఉంటే
తినేటప్పుడు గట్టిగా అనిపించదండి, కానీ ఉండ మాత్రం గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న దాన్ని పిజ్జా కట్టర్ కానీ లేదంటే చాక్తో కానీ ఇలాగ మనకు నచ్చిన షేప్లోను నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో తీసుకున్నానండి, మరీ పల్చగా చేయలేదండి, కొంచెం మందంగా వచ్చేలాగా తినేటప్పుడు బాగుంటాయి అనేసి అని తీసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి చూడండి, సైజ్ కానీ కలర్ కానీ చూడండి ఎంత బాగా వచ్చాయో. బెల్లం పాకం తీసిన దాంట్లోనే ఉంటుందండి పల్లి చెక్కి అన్నది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ అండి.